ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను కొన్ని బేసిక్స్ చెప్తాను, ఎందుకంటే కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి వరల్డ్ మొత్తం చాలా ప్రెస్టీజియస్ గా ఫీల్ అయ్యే ఒక ప్రెషియస్ మెటల్ ఏదైనా ఉంది అంటే అది గోల్డ్ మాత్రమే. Gold is extremely beautiful. అదే గోల్డ్ రేట్ ని మన ఇండియాలో 10 గ్రామ్స్ కి రేట్ చూస్తాము అండ్ వేరే కంట్రీస్ గ్లోబల్ మార్కెట్స్ లో ఔన్సెస్ లో క్యాలిక్యులేట్ చేస్తారు. బేసిక్ గా 1 ounce వచ్చేసి 28 గ్రామ్స్. అదే సిల్వర్ అయితే కేజెస్ లో చూస్తాము. ఈ వీడియోలో నేను చెప్పే రేట్స్ అన్ని దాన్ని బట్టి క్లియర్ గా అర్థం చేసుకోండి. 2019 లో ఒక ప్లాట్ కనుక మీరు కొన్నారు అంటే ఇప్పటికి 2 times or 3 times అయ్యి ఉండొచ్చు అని నేను ఎందుకు అంటున్నాను అంటే మనందరికీ తెలుసు రియల్ ఎస్టేట్ లో కొనేటప్పుడు ఒకలాగా అమ్మేటప్పుడు ఒకలా ఉంటుంది. కరెక్ట్ ప్రైస్ అయితే ఎప్పుడు ఫిక్స్డ్ గా ఉండదు అని మనందరికీ కూడా తెలుసు. కానీ అదే గోల్డ్ కొన్నారు అంటే 2019 నుంచి 2025 దాకా డబుల్ కాదు ట్రిపుల్ అయింది. ఇంకా చెప్పాలి అంటే 2023లో గోల్డ్ కొనుక్కున్నా సరే ఈ రోజుకి కూడా డబుల్ అయిపోయింది. ఇంకా సిల్వర్ అంటారా, అంతగా పట్టించుకొని ఒక మెటల్ కింద చూస్తాం, కానీ అది కూడా డబుల్ అయింది. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే నిజమైన లాభం ఎవరికి వచ్చింది, ఎలా వచ్చింది అని ఈ వీడియోలో చూసేద్దాం. 2019 లో కనుక మనం చూసుకుంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ పీక్ లో లేకపోయినా స్టేబుల్ గా అయితే ఉండేది. అదే గోల్డ్ 10 గ్రామ్స్ వచ్చేసి 35,000 రేంజ్ లో ఉండేది. ఇంకా సిల్వర్ కేజీ వచ్చేసి 40 to 45,000 రేంజ్ లో ఉండేది. ఆ టైంలో ఎవరైనా గోల్డ్ గానీ సిల్వర్ గానీ తీసుకుంటున్నారు అంటే వాళ్ళని పిచ్చోళ్ళ చూసేవాళ్ళు. 2020లో ఎప్పుడైతే కోవిడ్ హిట్ అయిందో ఆ టైంలో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కొంచెం ఆగింది. దానివల్ల డెవలపర్స్ కి కొంచెం లాసెస్ వచ్చాయి. అలానే అన్సర్టనిటీ మూవ్మెంట్ కూడా ఒకటి బాగా క్రియేట్ అయింది. కానీ ఆ టైంలో 10 గ్రామ్స్ గోల్డ్ ప్రైస్ వచ్చేసి 50,000 మార్క్ ని అటు ఇటుగా క్రాస్ చేయగలిగింది. అప్పుడే కొంతమంది ఇన్వెస్టర్స్ కి ఒక సిగ్నల్ ఇచ్చింది గోల్డ్ సేఫ్ అని. Gold was the ultimate guarantee of national survival. సిల్వర్ కూడా 75,000 అయితే టచ్ చేయడం జరిగింది. 2022లో ఎప్పుడైతే లాక్డౌన్ అయిపోయిందో ఆ తర్వాత రియల్ ఎస్టేట్ లో చాలా పెద్ద స్పైక్ చూసాం. అంటే ఐదర్ డబల్ అయింది లేదంటే ట్రిపుల్ అయింది. అప్పుడు ఈ రియల్ ఎస్టేట్ లో పెట్టిన వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ, ఎందుకంటే గోల్డ్ కంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఆ షార్ట్ స్పాన్ లో. కానీ 2022 నుంచి 2025 వరకు రియల్ ఎస్టేట్ చూసుకుంటే స్టాగ్నెంట్ అయిపోయింది. ప్రైస్ లో మూవ్మెంట్ లేదు, దానికి తోడు గ్రోత్ కూడా లేదు. కొంచెం స్టాక్ మార్కెట్ ది కూడా అదే పరిస్థితి. కానీ గోల్డ్ అదే టైంలో 60,000 దగ్గరలో ఉండేది. సిల్వర్ కూడా కన్సిస్టెంట్ గానే ఉండేది. కానీ ఇప్పుడు 2025 లో చూస్తే గోల్డ్ 1,12,000 ఉంది. అదే సిల్వర్ 1 lakh కి దగ్గరలో ఉంది. గోల్డ్ ఆల్మోస్ట్ 3 times అయింది 2019 నుంచి 25 వరకు. సరే అది కూడా కాదు, 2023లో 58,000 ఉన్న గోల్డ్ ఈ రోజు 1,12,000 అయింది. అంటే 2 years లోనే ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. ఇప్పుడు మనం గోల్డ్ 1,12,000 అని చెప్తున్నాం, కానీ ఇంకా గోల్డ్ ఎంతవరకు పెరగచ్చు, ఇంకా ఎంతవరకు వెళ్ళొచ్చు అనే విషయం నేను లాస్ట్ లో చెప్తాను. ఫస్ట్ వాల్యూ కన్నా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం మీ అందరికీ చెప్తాను. అది ఏంటి అంటే 1 ounce ఆఫ్ ఫైన్ గోల్డ్ అంటే అప్రాక్సిమేట్ గా 28 గ్రామ్స్ ని తయారు చేయాలి అంటే 38 hours పనిచేయాలి. 1400 gallons ఆఫ్ వాటర్ ఉపయోగిస్తారు. అండ్ దీంతో పాటు సైనైడ్ అండ్ మెర్క్యూరీ లాంటివి కూడా వాడతారు. బేసిక్ గా ఒక్క సౌత్ ఆఫ్రికాలోనే 4 lakh మంది లేబర్ వర్కర్స్ గోల్డ్ మీద పని చేసేవాళ్ళు. అది కూడా 2 kilometers డెప్త్ లో అండ్ 130 degrees హీట్ లో. అవి కూడా చాలా డేంజరస్ మైన్స్ లో గోల్డ్ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. ఈ ఫైట్ లో చాలా మంది చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి గోల్డ్ అంటే మనందరం చూసే షైన్ మాత్రమే కాదు, దాని వెనకాల చాలా రిస్క్, చాలా మంది స్ట్రగుల్, చాలా మంది లైఫ్ కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇది పెరుగుతుంది అని ఇన్వెస్ట్ చేయడం కాకుండా మనందరం ఎంత వాల్యూ ఇస్తున్నామో అది కూడా మనకు అంతే రిటర్న్స్ ఇస్తుంది అనే విషయం మనందరం అర్థం చేసుకోవాలి. మన హిస్టరీలో కూడా చూసుకుంటే లాస్ట్ జరిగిన పెద్ద వార్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది World War II. World War II అంటే మనకు మోస్ట్లీ హిట్లర్ గురించి తెలుసు, కానీ ఆ వార్లో గోల్డ్ ఎలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందో చాలా మందికి తెలియదు. 1930s లో జర్మనీ వాళ్ళ ఎకానమీ కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయింది. అప్పుడు మనీకి వాల్యూ లేదు. హిట్లర్ పవర్ లోకి వచ్చాక తన ఎకానమీని మళ్ళీ బిల్డ్ చేయాలి అంటే తనకు కనపడిన ఒకటే ఆప్షన్ గోల్డ్. Gold was a driving force in the Second World War. In late 1938, Austria welcomed Adolf Hitler as a conquering hero in the land of his birth. Today, gold shines in the world of high finance. నాజీ ఆర్మీ యూరోపియన్ కంట్రీస్ ని ఇన్వైట్ చేశారు. అది మనందరికీ తెలుసు. ల్యాండ్ కోసం మాత్రమే కాదు, వాళ్ళ బ్యాంక్స్, టెంపుల్స్, జూయిష్ పీపుల్ దగ్గర ఉన్న గోల్డ్ కోసం కూడా. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే హిట్లర్ కి గోల్డ్ ఎందుకు కావాలి? సింపుల్ లాజిక్. వరల్డ్ వార్ లో వెపన్స్, ఫుడ్, ఫ్యూయల్ అన్ని కొనాలి అంటే జర్మనీ యొక్క పేపర్ కరెన్సీని కంట్రీస్ యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ గోల్డ్ ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే గోల్డ్ అనేది ఒక యూనివర్సల్ వస్తువు. ఇది ఏ కంట్రీకి చెందింది కాదు. అండ్ యుద్ధాలు జరిగే టైంలో మాట్లాడే కరెన్సీ ఏదైనా ఉంది అంటే అది గోల్డ్. The Romans called gold the muscles of war. With it, a triumphant Napoleon gilded Paris. To finance the Third Reich, the Nazis were determined to capture the gold of Europe. Gold was the ultimate guarantee of national survival.
పేపర్ కరెన్సీని యాక్సెప్ట్ చేయనప్పుడు హిట్లర్ ఎనిమీస్ ని ఫేస్ చేయాలి అంటే గోల్డ్ వాడాలి, ఐటమ్స్ కొనాలి. సో బేసిక్ గా గోల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు యూనివర్సల్ కరెన్సీ. ట్యాంక్స్ ప్లస్ ఫ్యూయల్ ని ఫారిన్ కరెన్సీ నుంచి పర్చేస్ చేయడం, ఇలా వీటన్నిటికీ గోల్డ్ లో పేమెంట్స్ చేయడం జరిగింది. హిట్లర్ ఏమి జర్మనీలో ఒక డైనమైట్ కాదు. హిట్లర్ కి స్వీడన్ నుంచి హై క్వాలిటీ ఐరన్ ఓర్ తీసుకోవాలి. దానికి హిట్లర్ ఏం చేశాడంటే తనకున్న గోల్డ్ ని ట్రేడ్ చేసి కొనుక్కోవడం జరిగింది. ఆ తీసుకున్న ఐరన్ ఓర్ తో హిట్లర్ బేసిక్ గా ఏం చేశాడు అంటే బెస్ట్ క్వాలిటీ ట్యాంక్స్ ని, గన్స్ ని, బాంబ్స్ ని రెడీ చేసుకున్నాడు. ఆ తర్వాత మిలియన్స్ ఆఫ్ జూయిష్ పీపుల్ ని వాళ్ళ క్యాంప్స్ లోనే చంపేయడం జరిగింది. ఆఖరికి వాళ్ళ బాడీ నుంచి గోల్డ్ ఫిల్లింగ్స్ కూడా తీసుకున్నారు. ఎలా అంటే వాళ్ళ గోల్డ్ టీత్ గానీ, రింగ్స్ గానీ, వాచెస్ అన్నిటిని మెల్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్ ఏదైతే ఉంటాయో దాంట్లో కలిపేసుకున్నారు. హిట్లర్ వారిని బుల్లెట్స్ తో గెలవకుండా గోల్డ్ తో రన్ చేశాడు. కాబట్టి గోల్డ్ అంటే మనందరం దాని షైన్ నే చూస్తాం, కానీ దాని వెనకాల హిస్టరీలో చాలా మంది బ్లడ్ స్ట్రెయిన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే అంటే ప్రెసెంట్ మనం ఉన్న సిచ్యువేషన్లో మళ్ళీ అదే గోల్డ్ రష్ రావడం స్టార్ట్ అయింది. అంటే గోల్డ్ ప్రైస్ మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. ఎందుకు అని కనుక మనం చూసుకుంటే ఎకానమీలో ఒక క్లారిటీ లేకపోవడం, వార్స్, ఇన్ఫ్లేషన్, కరెన్సీ వాల్యూ తగ్గిపోవడం, టారిఫ్స్, బేసిక్గా ఇవన్నీ కలిసి ఒక అన్సర్టెనిటీని క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు స్టాక్స్ అయినా సరే, క్రిప్టో అయినా సరే ఫ్లక్చువేషన్ ఎక్కువ అయిపోయింది. సో దీన్ని బట్టి మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే అన్సర్టెనిటీ ఉంటుందో ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అది ఏంటి అంటే మనీ ఎక్కడ పెట్టాలి అని చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటారు. కానీ అదే మనీని గోల్డ్ లో పెడితే అది మనతోనే ఉంటుంది, ఎవరూ లాక్కోలేరు. The history of gold is stained with the blood of those who toil for it. Its dark power has been used for centuries to finance war and mass murder. అండ్ లాసెస్ కూడా చాలా రేర్. సో బేసిక్గా గోల్డ్ అనేది ఒక బెస్ట్ ప్రొటెక్షన్. బేసిక్గా చెప్పాలి అంటే గోల్డ్ అనేది ఒక అలంకరణ కాదు, అది ఒక ఎకానమీ షీల్డ్. పాస్ట్లో కనుక మనం చూసుకుంటే వార్ ఫండింగ్ కోసం వాడడం జరిగింది, కానీ ఇప్పుడు మనల్ని మనం ఫ్యూచర్ నుంచి కాపాడుకోవడం కోసం పనికొస్తుంది. సరే, నా వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగానే గోల్డ్ రేట్ ఇంకా పెరుగుతుందా, ఇప్పటికైనా పెట్టచ్చా అని మీలో చాలా మందికి డౌట్స్ ఉంటాయి. నన్ను అడిగితే నేనేం చెప్తాను అంటే నెక్స్ట్ ఇయర్ ఎండ్ కల్లా 2026 ఎండ్ కల్లా 1,50,000 ఈజీగా టచ్ చేస్తుంది అని చాలా మంది మార్కెట్ అనలిస్ట్ అయితే స్ట్రాంగ్ గా చెప్తున్నారు. నాది కూడా అదే ఫీలింగ్. ఎందుకంటే జస్ట్ 1 month లోనే గోల్డ్ 10,000 పెరిగింది. లేదు మీకు ఇంత చెప్పాక కూడా గోల్డ్ ఓవర్ ప్రైస్డ్ అనిపిస్తే అట్లీస్ట్ సిల్వర్ లో అయినా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కొంచెం సేఫ్ ఆప్షన్ కావాలి అనుకుంటే. Countries with gold were countries that wouldn't be pushed around, that could fight wars, that could build up their economies. So this notion of gold as being the kind of foundation plate of national sovereignty was fundamental to the way the Western world saw itself. ఫ్యూచర్ని గెస్ చేయడం అంటే అదృష్టం కాదు, ప్రపంచాన్ని చదవడం, అలానే మనుషుల భయాల్ని కూడా అర్థం చేసుకోవడం. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మీకేమనిపిస్తుంది? గోల్డ్ ఇంకా పెరగచ్చు అంటారా, లేదా గోల్డ్ పెద్దగా పెరగకపోవచ్చు, సిల్వర్ ఎక్కువ పెరుగుతుంది అంటారా? మీ ఒపీనియన్ ఏంటో నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.